హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు ఈ మోల్డ్ ఉపయోగించి ఈ కట్టర్ ఉపయోగించి ఏ విధంగా ఈ ఫ్లవర్ చేయాలి అనేది చూడాలి రండి. ఈ పోర్సిలిన్ తీసుకొని పింక్ కలరు ఇలా చేసుకొని దీన్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా చుట్టూ వచ్చేటట్టుగా చేసి మధ్యలో కట్టర్ ఇది ఈ విధంగా ఉండాలి. ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా దీంతో చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇట్లాగా సరిగ్గా చూడండి, ఇట్లా పెట్టి మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని తీసేసిన తర్వాత ఇప్పుడు కట్టర్లోంచి ఫ్లవర్ని జాగ్రత్తగా బయటికి తీయాలి. వచ్చేసిందండి, ఇలా వస్తుంది. ఇలా బ్యాక్ సైడు మొత్తం అంతా కూడా మనం కట్టర్స్ అన్నీ మనం ఉపయోగించడం తెలియాలి. మనకి తెలిస్తే చాలా ఈజీగా వస్తాయి ఫ్లవర్స్. లోపల డెప్త్ తీసుకోవాలి. ఇందులోంచి లోపలికి తీసుకొని ఇక్కడ పెటల్స్ని ఇట్లా మనం ఇలా వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. ఈ పెటల్స్ని ప్రెస్ చేసినప్పుడు ఇదంతా కూడా ఇలాగ ఇక్కడ కూడా నొక్కితే అది వెళ్ళి మొత్తం ఈ పోర్సిలిన్ అంతా కొంచెం ఈవెన్గా మనకి రావటం జరుగుతుంది. ఇట్లా చుట్టూ ఫ్లవర్స్ కరెక్ట్గా చాలా ఈజీగా అవుతుంది మన ఫ్లవరు. ఇట్లా ఫ్లవర్ రెడీ అయింది. ఇట్లా వచ్చిన తర్వాత మనం ఈ లోపల కలరు ఈ పేస్టల్ కలర్స్తోనే వస్తుందండి. ఇది కంపల్సరీగా మనం పేస్టల్ కలర్స్ యూస్ చేస్తేనే ఈ క్లేలో షేడింగ్స్ చక్కగా వచ్చి ఫ్లవర్స్ అందంగా కనిపిస్తాయి. ఈ ఎట్లా ఇందాక వేసిన దానికి దీనికి చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫ్లవర్. ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా ఒక వైర్కి మనం పోలన్సినంత కదా ముందే చేసేసుకుని పెట్టుకుని దాన్ని మనం ఇందులోకి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టినట్టయితే ఫ్లవరు ఇలాగా రెడీ అవుతుంది. దీనికి బ్యాక్ సైడు ఇలాగా పెట్టుకోవటం మీకు చూపించాను కదా. 3 ఇలా గ్రీన్ కలర్ తీసుకొని ఇట్లా పెట్టుకుని దీనికంతా కూడా మనం ఫిల్ చేసుకున్నట్టయితే ఈ ఫ్లవరు మనకి రెడీ అయిపోతుంది. ఓకే, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.